ఏం లేదత్తయ్య, నేను ఊరికే తయారవుతున్నాను అంతే. ఏమనుకున్నావు నువ్వు? నాకు తెలియకుండా నువ్వు నా వెనకాలేం చేసినా అది నాకు తెలియకుండా ఉంటుందానా? ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? ఇప్పుడు నీకు 4 నెలలు నడుస్తోంది. వంగావంటే కడుపులో బిడ్డకి తగిలే అవకాశం ఉంటుంది. అర్థమైందా లేదా? నాకు మనవణ్ణిచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు అసలు? ఉందత్తయ్య, అంటే ఇదన్నమాట విషయం. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? ఏముంది, మీలాంటి అత్తగారు దొరికినందుకు ధన్యురాలయ్యాను. ఒకవేళ మా అమ్మ ఇక్కడుంటే కూడా తను నన్ను ఇంత బాగా చూసుకునేది కాదు. కానీ మీరు బాగా చాలు చాలు జ్యోతి, చాలు. చాలా ఎక్కువైపోయింది నీ ప్రేమ. నీ అతి ప్రేమతో నాకు ఊపిరి ఆడటం లేదు అసలు. ఇదిగో బాదం కలిపిన పాలు తాగు, తాగి పడుకో. అలాగే కిందకి వంగకూడదు. ఒకవేళ వంగితే అప్పుడు నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నా కొడుకు ప్రతాప ప్రతిరూపం పెరుగుతోందమ్మా నీ కడుపులో. వాడు నా కలలన్నింటినీ సాకారం చేస్తాడు. వాడు ఈ భూమి మీదికి రాగానే నేను శివాని ఇంటి నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఒకవేళ ఈ కుటుంబానికి ఎవరైనా వారసుడు ఉన్నాడు అంటే వాడు నా ప్రతాప్కి పుట్టిన బిడ్డే అయ్యుండాలి. సరేనా? అలాగే అత్తయ్య. భగవంతుడా, నువ్వు నన్ను కాపాడావు. లేకపోతే ఈరోజు చాలా పెద్ద గందరగోళం జరిగిపోయాయి. గంగా, ఒక దారి ఉంది చూడండి. మనిద్దరం మన తాళ్లను విప్పలేకపోతున్నాం. కానీ ఒకవేళ మనం ఒకరి కట్లను ఒకరు విప్పుకున్నామంటే సులభంగా తప్పించుకోవచ్చు. అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే, నేను మీ కట్లను విప్పుతాను. మీరు ఒకసారి ఫ్రీ అయిపోయారంటే ఆ తర్వాత మీరు నా కట్లను విప్పొచ్చు. అలా చేస్తే మనం ఇక్కడి నుండి త్వరగా పారిపోవచ్చు. సరేనా? ముందు నేను మీ కట్లను విప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళు వచ్చేసారు. చూడు గంగా, నువ్వు స్పృహలో లేనట్టు నాటకం ఆడు.